హాయ్ ఫ్రెండ్స్, కిరీటి ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను చెప్పేది ఏంటంటే కొన్ని మనం అన్ని రియాలిటీగా నేను చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మీ పిల్లలకి ఎలా ఉపయోగపడతాయో మీరు చూడండి. ఎందుకంటే ఇది చాలా వరకు నేను చదివి వెతికి ఈ నిజమా అబద్ధమా అనేది నేను చూసి చదివిన తర్వాత వీడియో చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇది మీకు ఉపయోగపడుతుందని, నేను చెప్పేది కాకపోయినా కొంతలో కొంతైనా ఉపయోగపడుతుందని నా ఆలోచన అనమాట. ఎందుకంటే మీ పిల్లలకి, ఎందుకంటే యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చేయలేదు ఇలాంటి వీడియోస్, ఇంత వివరంగా లోపలికి వెళ్ళి చేయలేదు. నేను చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇదంతా మీకోసమే నేను చేస్తున్నాను. ఎందుకంటే ఇది కొన్ని ఫ్యాక్ట్ మీకు తెలీదు. అన్ని విషయాలు కూడా కొంతమంది పైన చెప్పేసేసి వెళ్ళిపోతారనమాట. అలా కాకుండా మీకు వివరంగా వివరించాలని ఇది జెన్యూన్గా నేను వీడియో చేస్తున్నాను అనమాట. మీకు కొన్ని డిస్ప్లే కూడా పెడతాను నేను, అవి కూడా మీరు చూడండి. చూసి మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా పంపించారనుకోండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, నేను కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాను. కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఆధార్ కార్డులో థంబ్ వేస్తాం కదా ఫ్రెండ్స్. ఆ థంబ్ ఏంటంటే మనకి ఎన్ని వేలు ముద్రలు, మనకు 5,000 ఉన్నాయి. 5,000కి 5,000 ముద్రలు ఉంటాయి. దేనికి ఒక్కదానికి కూడా మనకు ఒక చేతికి 5,000 ఉన్నాయన్నమాట. 5,000కి కూడా ఏది మ్యాచ్ అవ్వదు, ఒకదానికి ఒకటి మ్యాచ్ అవ్వదు. అట్లాగే మన శరీరంలో ఇంకొక థంబ్ ఉందన్నమాట. అదేంటో మీకు చెప్తాను చివర్లో. అయితే ఆ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మనం ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. కానీ గవర్నమెంట్ మనకి ఇంకా తీసుకురాలేదు ఆప్షన్ అయితే తీసుకురాలేదు. ఆప్షన్ తీసుకొచ్చినప్పుడు అదే ఉపయోగపడుతుందేమో మనకు తెలియదు ఇంకా. అయితే ఇంకో విషయం ఏంటంటే మనకి ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి థంబ్ వేస్తాం కదా. థంబ్ వేసినప్పుడు మనకి ఏంటి, థంబ్ వేసి స్కాన్ చేసి మన కళ్ళు స్కాన్ చేస్తారు. అంతకన్నా ముఖ్యమైనది ఉంది మన దగ్గర. ఏంటంటే మన నాలుక ఉంది కదా, మన నాలుక. ఆ నాలుక ఒక తంబెంలాగా ఒక మనిషికి డిఫరెంట్గా మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఏంటి ఉపయోగపడుతుంది అంటే, మీ తంబు ఉన్నది వేరే వాళ్ళకి నాలుక మీద తంబు ఉండదు. డిఫరెంట్. ఇప్పుడు ఎలా అయితే మీ తంబు డిఫరెంట్గా ఉంటుందో, వేరే వాళ్ళది కూడా తంబు డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది నాలుగుది. అయితే అది ఒక తంబు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు మొత్తం గైడ్లైన్ చేసిన తర్వాత నేను వాళ్ళ దగ్గర ఫైల్ తీసుకొని నేను చదివి మీకు కంటెంట్ చేస్తున్నాను అనమాట. అయితే ఏంటంటే, ఇదే కాకుండా కొన్ని విషయాలు, ఇది ఫ్యాక్ట్ అనమాట. కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి, లేదా ఇంకా వేరే వెబ్సైట్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మన నాలుక ఉంది కదా, ఆ నాలుక చాలా తంబెం ఫ్రెండ్స్. కానీ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా ఇది తీసుకురావచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వరకు అన్ని వేలు ముద్రలన్నీ కవర్ చేసేసారు. మన నాలుక అనేది కవర్ చేయలేరు. ఎందుకంటే అది చెరిగిపోతూ ఉంటుందంట. ఎవ్రీ మంత్ లేదా 6 మంత్స్కి, చిన్నపిల్లలకైతే 6 మంత్స్కి, 1 year 2 years బాబుకి అయితే వాళ్ళకి అసలు ఇంకా వాళ్ళకైతే కనబడదు. వాళ్ళకి 1 monthకి 2 monthsకి చెరిగిపోతూ ఉంటుంది అనమాట. కానీ మీ నాలుకే తంబు. దీనికన్నా ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఏది, నాలుక తంబు చాలా ఇంపార్టెంట్. అది కూడా మనకి ఇంకా పాస్వర్డ్ లాగా తీసుకొస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఈ కంటెంట్ ఎందుకు చేస్తున్నానంటే, మీ అందరికి తెలియాలి, కొన్ని విషయాలు తెలియాలి. నా ఛానల్లో ఇన్ఫర్మేషన్ కంటెంటే ఉంటుందన్నమాట. తప్పితే వేరే కంటెంట్ ఏమి పెట్టను నేను. ఏంటంటే, నేను లోతుగా చదివి దాన్ని గైడ్లైన్ చేసి తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత నేను ఏ విధంగా అయినా సరే నేను ముందుకు తీసుకెళ్తానన్నమాట. అందుకనే మీరు కూడా ఒక్కసారి నన్ను లైక్ చేయండి, నా వీడియోస్ చూడండి. ఇప్పటి వరకు నేను ఛానల్స్ అయితే నేను చేశాను, నాకు వర్కౌట్ అవ్వలేదు. ఈ కంటెంట్ నేను చేస్తున్నాను, కానీ మీకు చాలా నచ్చుద్దని నా ఆలోచన. ఇదైతే నన్ను గైడ్లైన్స్గా మీరు తీసుకోండి, నన్ను ఆహ్వానించండి మీ ఫ్యామిలీ లాగా.
ఇదైతే రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఇంకా కొన్ని కంటెంట్స్ మీకు ఇంకా తెలియచేస్తాను. మీకు ఇంకా తెలియని చాలా తెలియచేస్తాను నేను. మీరు నేర్చుకునే విధంగా నేను చేస్తాను. మీ పిల్లలకి చెప్పే విధంగా చేస్తాను. యూట్యూబ్‌లో ఎవరు చెప్పలేని కంటెంట్ నేను తీసుకొచ్చి చెప్తాను. ఎందుకంటే మీరు నేర్చుకోవాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాననమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.